ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ శారదా స్టూడియోలో లాస్ట్ వారికి వచ్చినట్టు ఆడొక మగాడు రైతు బిడ్డ బరాబర్ చెప్తున్నా. ఆడొక రైతు బిడ్డ మగాడు. నిజం చెప్తున్నా, వాడు ఇంతవరకు రావాలని స్టేజ్కి ఎక్కినట్టే ప్రజల ధనం నుంచి కూడా వచ్చిండు. ప్రజలు కూడా సపోర్ట్ చేసిన ఇంతవరకు వచ్చిండు. ఓకేనా ప్రజలు? ఓకే రైట్. మరి మామూలు మాత్రం జబర్దస్త్ ఇవ్వడానికి మామూలు వచ్చిండ దూసుకొచ్చిండు. జస్ట్ సందు నుంచి ఈ సందు నుంచి చూసుకొచ్చినాక ఏమైందంటే ఇట్లా విడిగాయింది. ఆ విడిని శివాజీ అన్న దగ్గర చేస్తుంది. ఇంకా ఏం చేస్తున్నాడు పక్క వాళ్ళు ఇంకా విడి చేస్తుంది. విడి చేసే ఊరుకుంటాం మేము. అరే వచ్చి దిండి పాడేస్తాం. ఒక ఆయన ఇచ్చినాడు అనుకో, ఇదే అన్నపూర్ణ స్టూడియోని గోడదెంగి మళ్ళా పొలం చేసి ఆనే దున్నిపిస్తాం. ఎద్దులు నాయన్లు అన్ని తెచ్చి నాటు కూలి కూడా అందరు తెప్పిస్తాం. డైరెక్ట్ నాటు కూలీలు రాలేదనుకో మేము వచ్చి కూలేస్తాం. మేము నాటేస్తాం. పైసలు కూడా అవసరం లేదు. ఫుడ్ పెడతా ప్రతి ఒక్కరు ఫుడ్ కోసం ఆలోచించి ఫుడ్ కోసం బతికేటోడు. అవునా? ఆ ఒక్క తిండి కోసం చెప్పి ఎంతో కష్టపడి వచ్చిన రైతు బిడ్డ పండించి ఎన్నో బియ్యాన్ని ఎన్నో రాష్ట్రాలని అన్న దేశాలకి అమ్మినాడు బియ్యాన్ని. అవునా? ఆ కష్టపడడంలా అందరికీ ఇంతవరకు వచ్చిన కారణం కూడా వాడే. ఎవరైనా సరే వాడే లాఠీ తూడ చేస్తారా పోలీసులు చేయమను. ఎంతమంది వస్తారా కొట్టమని మేము బరాబర్ గల్లే ఎవరో చెప్తున్నా. నాది మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ బిడ్డ అని చెప్తున్నా. రామన్ కోటనికి రామ తిడతాం కొడతాం పడతాం, కానీ మాకు తేడా అనిపిస్తే మాత్రం నరికేస్తాం. బరాబర్ చెప్తున్నా. మా రైడ్ మీద జోలికి వస్తే మాత్రం అమ్మని దిగి ముమ్మని చేస్తాం. ఓకేనా? మళ్ళీ వచ్చినంటే చెప్పండి. మళ్ళీ ప్రశ్న రైతు బిడ్డ గురించి చెప్పు. నన్ను కొట్టింది ఇప్పుడు దేని విషయంలో కొడతారు? దేని విషయంలో కొడతారు? దేని విషయంలో కొడతారు పోలీసు వాళ్ళు? వాళ్ళకి అధికారం ఉందా? వాళ్ళకి అధికారం ఉందా? మేము ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం. ఎందుకు కొడతారు? దేనికోసం కొడతారు? నన్ను కొట్టిందన్నా ఎందుకు కొట్టిండు? దేని విషయంలో కొట్టిండు? నాకు కావాలి. నేను కేసు పెడతాను. ప్రశ్న నేను లాగి సార్ కృష్ణగారి గడ్డ నా బిడ్డ నా కరీంనగర్ నాది. నన్ను ఎందుకు కొడతారు? నన్ను ఎందుకు కొడతారు? ప్రూఫ్ ఉందా? దేనికోసం కొడతారు? దుబ్బి పాడుతులు కొడుతుండ్రు. దేనికోసం? రీజన్ ఉండాలి కదా. రీజన్ కనీసం కొంచెం రీజన్ ఉండాలి కదా. ఆ దొబ్బిళ్ళు ఓకే ఒప్పుకుంటా. పబ్లిక్ ఉన్నారు దొబ్బిళ్ళు దానికి ఒప్పుకుంటా. కొట్టే రీజన్ రూల్ లేదు. ఇప్పాలా పాయింట్ ఇప్పుడు ఎర్ర ఒకటే ఇంకా ఇప్పాలా ఇప్పు ఒక్కసారి అన్నారు అన్న. ఒక్కడు కొట్టం కూడా కొట్టినా ఇద్దరు కొట్టిన దేనికోసం బరాబర్ ఆయన కోసం వచ్చిన నేను దెబ్బలు తిన్నా ఇప్పుడు. గడ్డ మీద పదకొండు ఏదో ఒక గోలు పెట్టుకుని వస్తాడు. మాట్లాడు అన్నారు గడ్డ మీద పదకొండు ఏదో గోలు పెట్టుకుని వస్తాడు. లెక్క అర్థమైందా? కానీ అన్న ఒక్క విషయం వేడు రేవంత్ వచ్చింది. రేవంత్ వచ్చిన ఇంత పబ్లిక్ ఉంటారు అన్న. ఆయన కోసం ఇప్పుడు ఇంత పబ్లిక్ ఉన్నారంటే చుట్రే రేవంత్ రెడ్డి వచ్చిన ఇంత పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే చెప్పాలా ఆయన అభిమానం. రైతు బిడ్డ అభిమానం అన్నా. రైతు బిడ్డ కోసం ఇంత అభిమానం. అర్థమైందా? ఆయన యూట్యూబ్లో ఎన్నో పెట్టిండు. అందరు ఇన్ఫర్మేషన్ ఆయన పెట్టిన దానికి పదకొండు ఇన్ఫర్మేషన్ అయ్యిండు. ఆయన వచ్చి మేము వచ్చినాం మేము దెబ్బలు తినాలా? తినాలి తినాలి తినాలా? నేను తినాలి తినాలి వాళ్ళకి అధికారం లేదు.
వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? కొట్టేందుకు వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ఎవరు ఇచ్చిందా? నాకు కూడా అధికారం అలా నాకు 3 ఎకరాలు, అన్న గెలిచింది 7 ఎకరాలు. గడ్డ గడ్డ నాకు ఉన్నది 3 ఎకరాలు. ఆయన 7 ఎకరాల్లో గెలిచిండు. దీన్ని 7 ఎకరాలు తెలుసా? దీన్ని 7 ఎకరాలు అంటారు. నాకు ఉన్నది 3 ఎకరాలు. ఆయన గెలిచింది 7 ఎకరాలు. అర్థమైందా? మన 2 ఎకరాలు ఉంటా. కానీ నన్ను కొట్టింది. ఎందుకు కొట్టిండు? మన ఎక్కడ పోతా 20 రూపాయలు నాకు ఇది కావాలి. ఇట్లా కావాలి నా రైతు బిడ్డ. అమర్దీప్ చౌదరి బిగ్ ఫ్యాన్ అండి నేను. సో ఈసీఎల్ నుండి వచ్చాను. స్పా బ్యాచే విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అమర్దీప్ చౌదరి విన్నర్ అవుతాడని మా హోప్. సూపర్ జెన్యూన్ కంటెస్టెంట్. బిగ్ బాస్ సీజన్ 7 లో జెన్యూన్ కంటెస్టెంట్ అంటే అమర్దీప్ చౌదరి, దాంట్లో డౌటే లేదు. పల్లవి ప్రశాంత్ అంటే ఇంకా అతని పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ చూసి తను ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కోసం అలా చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ గెలవాలని. కానీ అదే ఒక రైతు బిడ్డ బయట ఉంటే జెన్యూన్ గా చెప్పాలంటే అంత సపోర్ట్ చేసి అంత దగ్గర తీసుకొని ఎవరు రారు. ఇంత స్టేజ్ కి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు కూడా అమర్దీప్ చౌదరి వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినంటే అంతకంటే ఎక్కువ డబుల్ కష్టపడి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రైతు బిడ్డకి ఎందుకు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్ అనే సింపతితో అంతే. అవునవును, యాక్చువల్లీ అసలు విన్నర్ అవ్వాల్సింది శివాజీ గారు. కానీ అతనికి అంత అవసరం లేదని చెప్పేసి అతనే చెప్పుకున్నాడు. శివాజీ గారే అంత అవసరం లేదు, నాకు పల్లె ప్రశాంత్ గెలిస్తే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు. మైండ్ గేమ్, మొత్తం మైండ్ గేమ్. అమర్దీప్ ని తొక్కేసి పల్లె ప్రశాంత్ పైకి వెళ్ళాలన్న ఇదితోని సింపతితోని మైండ్ గేమ్ చాలా ఆడాడు శివాజీ గారు. అదే శివాజీ గారికి ఏంటంటే అతనికి అన్ని ఉన్నాయి, వెల్ సెటిల్డ్. ఆయనకి ఏం అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేయాలి. దాంతో పోటీ ఏమన్నారంటే అమర్దీప్ చౌదరి ఆయన తొక్కేసి నేను హెల్ప్ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఆయన గెలవకపోయినా ఆయన వల్లనే గెలిచిన అని ఒక సింపతి అంతే. చూడాలి ఇంకా విన్ అయితే కనుక. ప్లాన్స్ అంటే ఉంది, కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టారు అమర్దీప్ చౌదరి గారు ఇక్కడ మాదాపూర్ లో. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మేము వెయిటింగ్. ఓకే.